ఈ సెంటర్ వాళ్ళదంటే వీళ్ళు ఏమన్నా గీసారా గిర్రి? ఈ సెంటర్ ఎవరి సెంటర్? అందరి సెంటర్లో వీళ్ళు ఏమైనా గీసేసుకున్నట్టు ఇక్కడ కడతాకు లేదని చెప్పి వాదన చేస్తున్నారు మాతో. మేమందరం కూడా మా జన సైనికులు అందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉన్నాం. అందరం కలిసి రేపు మార్చి 14వ తారీఖున అక్కడ జెండా ఎగరేస్తాం. జై జనసేన. రేపు 14వ తారీఖున ఆవిర్భావ సభ 12 ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున జిల్లాలో చేయాలని అక్కడక్కడ మేము దిమ్మలు కట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జి షాయిన్ శివ గారు ఇక్కడ దిమ్మ కట్టుకుంటున్నారు. ఆ దిమ్మ కట్టుకుంటే ఈ సెంటర్లో కడతాకి వీల్లేదు. ఈ సెంటర్ ఏమన్నా వీళ్ళ సొమ్మ? వీళ్ళు ఎవరండి ఆపడానికి కుదరదు, కట్టి తీరుతాం. ఎందుకంటే అది ఎవరైనా మాట్లాడితే అధికారులు మాట్లాడాలి. వీళ్ళు ఎవరు మాట్లాడతారు? డైరెక్ట్గా మాట్లాడడానికి వీళ్ళకి అధికారం లేదు. వీళ్ళు ఏదో రబడేదో అనుకుంటున్నారు. చాలా మంది మచిలీపట్నం రబడేలు చాలా మంది చూసామేమో. దేనికి భయపడేది మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి వస్తే మాత్రం ఎక్కడ తగ్గేది ఉండదు. ఎందుకంటే మేము ఇక్కడ దిమ్మ కట్టుకుంటే కట్టుకోమండి. ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు ఇష్టమైనది కట్టుకోమండి. రామనాయుడుపేటలు కట్టుకుంటారు, లేకపోతే మా యొక్క హోటల్ దగ్గర కడతారు. ఎక్కడికైతే కట్టుకోమండి. మేము ఎందుకు వద్దంటాం? మేము ఎవరు ఆపడానికి? మా దిమ్మ ఆపడానికి వాళ్ళకి ఏం అధికారం ఉంది? ఆపాలంటే అధికారులు ఆపాలి, లేదంటే పోలీసులు ఆపాలి. వీళ్ళెవరు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు వచ్చి. కనుక నేను అక్కడికి కూడా రేపు పర్మిషన్ తెచ్చుకుని కట్టుకుంటాం. ఎవరు ఆపుతారో చూస్తాం. సెంటర్లో జెండా దిమ్మను అందుకోవడానికి ఆ సెంటర్లో రామనాయుడుపేట సెంటర్లో ప్రజారాజ్యం దిమ్మ కట్టినప్పుడు ఆ రోజున కూడా ఇబ్బంది పెట్టారు. ఇవాళ కట్టడానికి లేదు. మేము ఊరుకునే ప్రసక్తి లేదు. దాదాగిరి నాని గారి దగ్గర ఉంటది, ఆర్కే గారి ఇల్లు దగ్గర ఉంటది, కులరావు గారి దగ్గర ఉంటది. వద్దంటాక ఎవరు? వాళ్ళకేంటి అధికారం? వాళ్ళ ఇంటి ముందు మన కడతలా అన్ని సెంటర్లో కడతాం. వాళ్ళ వల్ల మాట్లాడతాం. వాళ్ళకి ఏముంది? గొడవ పెట్టుకోకూడదని మేము వాళ్ళు చెప్తుంటే వాళ్ళు వచ్చి మెసగాడు కట్టుకో, ఇక్కడ కట్టుకో అన్నాడు. మనం ఏమైనా మాట్లాడుతున్నామా? మేము పోలీసులు వచ్చారు, చెప్పారు ఎస్సీఏ గారు గొడవలు వద్దు, మీ పర్మిషన్ తీసుకొని కట్టండి. ఎవరు పర్మిషన్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆప అన్నారు. ఆ రకంగా బయటకు వచ్చాం. వాళ్ళే దాదాగిరి అనుకున్నారు. ఈ దాదాగిరిలో ఎవడో భయపడ్డు చాలా మంది చూసాం. మేము పవన్ కళ్యాణ్ గారు గొడవలు ఇష్టపడ్డు. అలా అని మేము మా జోలికి వస్తే మాత్రం మేము తగ్గం. ఎందుకంటే అలా ఉండాల్సిందే. మా కార్యకర్తల జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ ఎవరు వచ్చినా సరే మేము వెనక తగ్గేది లేదు. ఇది మా జోలికి వస్తే మేము వెళ్తాం. మేము ఎవరి జోలికి వెళ్ళాం. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కట్టుకుంటాంటే కూడా ఇబ్బంది పెట్టారు. అధికారులను పంపించి దిమ్మ పగలు కొట్టించి చేశారు. ఇవాళ మేము అధికారంలో ఉన్నా కూడా మేము పద్ధతిగా వెళ్తున్నాం. అధికారం ఉంది కానీ తలగనెత్తి ఎక్కిన పనులు మేము చేయట్లా. ఓ పద్ధతిగా వెళ్తున్నాం. ఇప్పుడు కూడా మేము గొడవ పడాలి మాకు లేదు. కానీ వాళ్ళు వచ్చి పెద్ద అడావిడి చేస్తే మాత్రం తగ్గేది మాత్రం ఉండదు. మీరు కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు వరవెట్ల గారు ఎక్కడ కట్టి అక్కడికి ఆయనకే సంబంధం లేదు. సెంటర్ ఎవరిదైనా కట్టుకోవచ్చు. ఈ సెంటర్లో ఎవరైనా దిమ్మ కట్టుకుంటే ఎవరికి మాట్లాడుకోవడానికి అధికారం లేదు. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఉంది. కట్టుకుంటారు. వాళ్ళు సెంటర్లో కట్టుకుంటారు, ఎవరి సెంటర్లో కట్టుకుంటారు. కనుక ఇలా భయపెడితే వైసీపీ వాళ్ళు పెట్టే భయపెడతానికి ప్రసక్తి లేదు. వైసీపీ వాళ్ళకి లొంగే పని లేదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. అరుపులు కేకలు దాదాగిరిలు ఇలా దాదాగిరి చాలా చూసాం. దేనికి కూడా తగ్గేది ఉండదు.